రైతులు ముఖ్యంగా ఒక వెరైటీ అవకాడో సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో దిగుబడులు ఎంత ఉంటాయి, దాన్ని బట్టి ఎంత ఎకనామికలీ వయబుల్ చూసుకొని ప్లాంటేషన్ చేస్తూ ఉంటాం. పింకర్టన్ అవకాడో మన క్లైమాటిక్ కండిషన్స్కి మోస్ట్ సూటబుల్. పింకర్టన్లో మనకు ఫ్లవరింగ్ ప్యాటర్న్ నుంచి ఫ్రూట్ సెట్ అయ్యి హార్వెస్ట్ అయ్యే వరకు దిగుబడి ఒక చెట్టు నుంచి దాదాపు 50 కేజీల వరకు ప్రొడక్షన్ మనం తీసుకోవచ్చు. అంటే ఎకరానికి దాదాపు 10 టన్నుల వరకు దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది. అదే లాంహాస్ వచ్చినప్పుడు ఒక ఎకరానికి ఒక సంవత్సరానికి దాదాపు 6 నుంచి 7 టన్నులు తీసుకోవడానికి అవకాశం ఉంది. అదే హాస్ ప్లాంటేషన్లో 5 టన్నుల నుంచి 6 టన్నులు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ హాస్ వచ్చి కన్సిస్టెంట్ వెరైటీ కాదు, అంటే ఒక్క సంవత్సరం వచ్చి ఇంకొక సంవత్సరం దిగుబడి తగ్గిపోతుంది. సో హాస్ ఆన్ యావరేజ్ ఇయర్లీ తీసుకున్నప్పుడు 3 to 4 టన్స్, లాంహాస్ అరౌండ్ 5 to 6 టన్స్, అండ్ పింకర్టన్ వచ్చి కన్సిస్టెంట్ వెరైటీ, దీంట్లో 10 టన్నుల వరకు ప్రొడక్షన్ తీసుకునే అవకాశం ఉంది.